కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా దశలవారీ పోరాటాన్ని ఉధృతం చేయాలి అని సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి డి గోవిందరావు, సిపిఎం పార్టీ జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు కె మోహన్ రావు, సిపిఐ ఎమ్మెల్యే డెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి వంకల మాధవరావు పిలుపునిచ్చారు. మందస మండలం బిడిమి గ్రామంలో కార్గో ఎయిర్పోర్టుకు వ్యతిరేకంగా పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజల భూములను బలవంతంగా తీసుకుని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెడితే అభివృద్ధి ఎలా అవుతుంది అని మౌనం వీడి కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు ప్రజలకు సమాధానం చెప్పాలి అని డిమాండ్ చేశారు. బుద్దానం ప్రాంతంలో లక్షలాది చెట్లు కార్గో ఎయిర్పోర్ట్ పేరుతో తొలగిస్తే పలాసతో పాటు శ్రీకాకుళం జిల్లాకు తీరని ముప్పు ఏర్పడుతుందని, దీనివల్ల పర్యావరణానికి తీవ్ర హాని కలగదా అని కేంద్ర మంత్రిని ప్రశ్నించారు. ప్రజా సంఘాల నాయకులు మామిడి మాధవరావు, జోగి కోదండరాం తదితరులు పాల్గొన్నారు. శ్రీకాకుళం జిల్లా మందస వజ్రపగత్తూరు మండల పరిధిలో ఈరోజు బిడిమి గ్రామంలోన పాదయాత్ర అనేది కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిర్వహించడం జరిగింది. ఇక్కడ ప్రజల నుంచి కార్గో ఎయిర్పోర్ట్ కు వ్యతిరేకంగా మంచి స్పందన వస్తుంది. ఈ రోజు ప్రజలు అడుగుతున్న ప్రశ్న, అదే ప్రశ్న మేము రామ్మోహన్ నాయుడు గారిని అడుగుతున్నాం. మా తరతరాలుగా వస్తున్న మా భూముల్ని, మా ఆస్తుల్ని ఇవాళ మీరు కార్పొరేట్ కంపెనీలు కట్టబెట్టేసి మీరు అభివృద్ధి అని చెప్పడము ఇది ఎంతవరకు న్యాయం అని చెప్పి ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి రామ్మోహన్ నాయుడు గారు మౌనం వీడి ప్రజలకు సమాధానం చెప్పాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అంతేకాదు, గ్రామంలో ర్యాలీ చేస్తుంటే ఒక ఆయన ఎదురుగా చెప్తాడు, ఏమండి ఎయిర్పోర్ట్ అభివృద్ధి ఇంతవరకు మా పలాసలోనా ఇక్కడ ప్యాసింజర్ ట్రైను, డిఎంయూ ట్రైను, విశాఖ ఎక్స్ప్రెస్ ఇక్కడ పలాస నుండి వెళ్ళియండి, మేమంతా చాలా చక్కగా వెళ్ళాము. ఈవేళ ఈయన ఎంపీగా అయిన తర్వాత ఈ 3 టర్ములరా ఈ 3 ట్రైన్లు పరంపరంకి వెళ్ళిపోయి ఈవేళ మేము తీవ్ర ఇబ్బందులు పడతాము, ప్రయాణానికి ఇబ్బంది పడతాము. ఈయన చేసిన అభివృద్ధి ఇదే అని చెప్పి అక్కడ ఆయన అడుగుతుంటే అది ఆశ్చర్యానికి గురిచేసింది. ఇదే మీరు చేసిన అభివృద్ధి, ఇదే మీరు చేస్తున్న అభివృద్ధి అని ప్రజలు ప్రశ్నిస్తారు. దానికి మీరు సమాధానం చెప్పాలని మేము అడుగుతున్నాం. అంతేకాదు, ఈరోజు ఈ కార్గో ఎయిర్పోర్ట్ పేరుతోని మొత్తం ఈ భూములన్నీ తీసుకుంటే ఇందులో ఉండే లక్షలాది మొక్కల్ని మీరు దోషం చేస్తే ఈ రోజు ఈ పలాస ప్రాంతానికే కాదు శ్రీకాకుళం జిల్లాకు కూడా పెనుముప్పు ఏర్పడుతుంది. అందుకు ఈ కార్గో ఎయిర్పోర్ట్ ని మీరు వెంటనే ఉపసంహరించుకోవాలని చెప్పి ఇక్కడ ప్రజలు డిమాండ్ చేస్తారు. మీరు దానికి సమాధానం చెప్పాలని చెప్పి మేము కోరుతున్నాం. అంతేకాదు, ఈ పోరాటం ఇదేదో ఈ గ్రామాలకు సంబంధించిందే కాదు, మొత్తం ఈ ప్రాంతాన్ని అంతా కూడా పెద్ద ఎత్తున ప్రజలు సమీకరించి దశల వారీగా పోరాటాన్ని ఉధృతం చేస్తామని చెప్పి హెచ్చరిక చేస్తున్నాం. అంతేకాకుండా ఈ జిల్లా అభివృద్ధి చెందాలంటే మీరు ఓజారా ప్రాజెక్టు పూర్తి చేయండి. మీరేమో 3 సార్లు ఎంపీగా అయినారు, ఒకసారి మంత్రిగా అయినారు రామ్మోహన్ నాయుడు గారు. మీరు ఆఫ్షోర్ రిజర్వాయర్ పూర్తి చేయండి. అది పలాసాయి నీరు ఇస్తామని చెప్పారు. ఇంతవరకు తాగడానికి ఒక్కడ మంచినీరు కూడా మీరు ఇవ్వడం లేదు. అదేవిధంగా చివరి భూముల వరకు మీరు నీరిస్తే ఈ జిల్లాలో ప్రతి ఒక్కరికి ఈవేళ పెద్ద ఎత్తున ఆదాయం సమకూరుతుంది. ఈ జిల్లాలో 10 కోట్ల ఆదాయం వస్తుంది. దీనివల్ల జిల్లా అభివృద్ధి చెందుతుంది. అందుకోసం అభివృద్ధి కార్యక్రమం అది, దానికోసం మేము పోరాటం చేస్తామని చెప్పి హెచ్చరిస్తాం.